Hi friends, happy morning. I am back to teach some more sentences by using deserved to be. అంటే deserved to be అంటే మీనింగ్ పొందడానికి అర్హత ఉంది అని మీనింగ్ వస్తుంది. కొన్ని సెంటెన్సెస్ చెప్తా చూడండి. హీ డిజర్వ్డ్ ఒకతను బాగా పనిచేసింటాడు అంటే అతన్ని అభినందిస్తారు అనుకోండి. అప్పుడు ఉన్న వాళ్ళంతా ఏమంటారు, అతన్ని అభినందించడానికి అర్హుడు అంటారు అనమాట. హీ డిజర్వ్డ్ టు బి అప్రిషియేటెడ్ ఆర్ ప్రైజ్డ్. ఈ విధంగా హీ డిజర్వ్డ్ టు బి అప్రిషియేటెడ్ ప్రైజ్డ్. వర్బ్ థర్డ్ ఫామ్ పెట్టాలి, ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. హీ బదులు సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ 7 ఉంటాయి కదా, ఐ వి యూ దే హీ షీ ఇట్, ఇవి 7 పెట్టుకోవచ్చు. ఇప్పుడు మరికొన్ని సెంటెన్స్ చెప్తా చూడండి. ఇంకా బాగా పనిచేసి ఉంటాడు అనుకోండి. హీ డిజర్వ్డ్ టు బి అవార్డెడ్ అంటే అతను బహుమతి పొందడానికి అర్హుడు. ఇంకా బాగా పనిచేసింటే హీ డిజర్వ్డ్ టు బి ప్రమోటెడ్ అంటే అతను ప్రమోషన్ పొందడానికి అర్హుడు. ఏదో చిన్న తప్పు చేసినాడు అనుకోండి, అతన్ని క్షమించేసేయాలి. మనము జీవితంలో చాలామందిని క్షమించేస్తే మనకి పూర్తి స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. హీ డిజర్వ్డ్ టు బి ఫర్గివెన్ అంటే అతను క్షమించబడటానికి అర్హుడు. హీ డిజర్వ్డ్ టు బి కంగ్రాచులేటెడ్ అంటే అతనికి అభినందనలు తెలియజేయడానికి అతను అర్హుడు. హీ డిజర్వ్డ్ టు బి థ్యాంక్డ్ అంటే అతనికి కృతజ్ఞతలు తెలియజేయడానికి అర్హులు. ఈ విధంగా ఫ్రెండ్స్, హీ డిజర్వ్డ్ టు బి పెట్టి వర్బ్ 3 ఫామ్ పెడితే సెంటెన్స్ అని ఒక 100 వర్బులు పెడితే 100 సెంటెన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇక్కడ ఐ వి యూ ది దే హీ షీ ఇట్ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ 7 మార్క్సే ఇక్కడ కూడా ఒక 100 ఫామ్ అవుతాయి. మీరు కూడా ఇలా సెంటెన్స్ యూజ్ చేసి డిజర్వ్డ్ టు బి అంటే పొందడం, షీ డిజర్వ్డ్ టు బి హర్డ్, షీ డిజర్వ్డ్ టు బి అండర్స్టూడ్ అంటే ఎవరైనా లేడీస్ వైఫ్ మాట్లాడేటప్పుడు హస్బెండ్లు వింటుంటారు కదా, అప్పుడు ఆమె చెప్పింది వినడానికి ఆమె అర్హురాలు. షీ డిజర్వ్డ్ టు బి హర్డ్, షీ డిజర్వ్డ్ టు బి అండర్స్టూడ్. ఈ విధంగా ఫ్రెండ్స్ డిజర్వ్ టు బి యూజ్ చేసి సెంటెన్స్ అనేవి ఫ్రేమ్ చేయొచ్చు. క్లాస్ నచ్చినట్లయితే లైక్ ఇట్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.